విశ్వం. దానికి ఆరంభం ఎక్కడ, అంతం ఎక్కడ? మన ఆధునిక సైన్స్ ప్రకారం దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటనం జరిగింది. అదే బిగ్ బ్యాంగ్. అక్కడి నుండే సమయం, స్థలం మరియు ఈ విశ్వం ఉద్భవించాయి. కానీ అంతకంటే ముందు ఏముంది? సమయం అనేదే లేనప్పుడు, స్థలం అనే భావనే లేనప్పుడు ఈ అనంతమైన శూన్యంలో అసలు ఏముండేది? ఈ ప్రశ్న అడిగితే మోడర్న్ సైన్స్ దగ్గర కూడా ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ మన ప్రాచీన పురాణాల్లో, భాగవతంలో ఒక ఆశ్చర్యకరమైన, రోమాలు నిక్కబొడుచుకునే సమాధానం ఉంది. ఒకసారి మన ఆ కాలానికి ఆవులున్న ప్రపంచంలోకి వెళ్దాం. సృష్టికి పూర్వం. అక్కడ వెలుగు లేదు, అలాగని చీకటి లేదు, గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, భౌతికమైన దేనికి అక్కడ అస్తిత్వం లేదు. అక్కడున్నది కేవలం ఒక అనంతమైన మహాసముద్రం. దాన్నే కారణజలం అంటారు. అంటే సృష్టికి కారణమయ్యే జలం. ఆ భయంకరమైన నిశ్శబ్దంలో, ఆ కారణజలంలో ఒక మహాశక్తి యోగ నిద్రలో ఉంది. ఆ శక్తే శ్రీ మహావిష్ణువు. ఆయననే కారణోదక సాయి విష్ణువు అని కూడా పిలుస్తారు. ఆయన ప్రశాంతంగా యోగ నిద్రలో ఉంటూ శ్వాస తీసుకుంటున్నాడు. ఆయన తీసుకునే ఒక్కో శ్వాసలో ఒక అద్భుతం జరుగుతోంది. ఆయన గాలి వదిలినప్పుడు ఆయన రోమ రంధ్రాల నుండి అసంఖ్యాకమైన విశ్వాలు ఒక నీటి బుడగల్లా పుట్టుకొస్తున్నాయి. ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించవచ్చు. కానీ ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రతిపాదించిన మల్టీవర్స్, బహుళ విశ్వాల సిద్ధాంతం సరిగ్గా ఇదే. అనంతమైన విశ్వాలు ఒకేసారి ఉద్భవిస్తున్నాయి, నశిస్తున్నాయి. ఆ కోట్ల బుడగల్లో కేవలం ఒక చిన్న నీటి బుడగ మాత్రమే మన ఈ విశ్వం, మన ఈ బ్రహ్మాండం. అయితే ఆ ఆరంభ దశలో ఈ విశ్వం లోపల ఎలా ఉంది? అదొక అంతులేని చీకటి ఆవరణ. లోపల అంతా శూన్యం. అప్పుడు ఆ మహావిష్ణువు తనను తాను విస్తరించుకుని గర్భోదక సాయి విష్ణువుగా ఆ విశ్వంలోకి ప్రవేశించాడు. అందులో సగం వరకు తన దేహం నుండి వచ్చిన జలంతో నింపాడు. అదే గర్భోదక సముద్రం. ఆ భయంకరమైన ఏకాంత సముద్రం పైన ఉన్న ఆదిశేషుడి మీద ఆయన మళ్లీ శయనించాడు. నిశ్శబ్దం. ఎంతకాలం గడిచిందో ఎవరికీ తెలియదు. కానీ అకస్మాత్తుగా ఆయన నాభి నుండి ఒక అద్భుతమైన స్పందన మొదలైంది. ఒక దివ్యమైన తామర పువ్వు ఆయన నాభి నుండి మొగ్గ తొడిగింది. ఆ పువ్వు మెల్లగా వికసించినప్పుడు అందులో ఒక దివ్యమైన ఆకారం దర్శనమిచ్చింది. అదే బ్రహ్మ, మొట్టమొదటి జీవి, రాబోయే భౌతిక సృష్టికి మూలకారకుడు. బ్రహ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. చుట్టూ గాఢమైన చీకటి, కింద భయంకరమైన అనంత జలం. నేను ఎవరు? నన్ను ఎవరు సృష్టించారు? ఈ అనంతమైన చీకటిలో నేను ఎందుకు ఉన్నాను? బ్రహ్మకు ఏమీ అర్థం కాలేదు. ఆయన తీవ్రమైన అయోమయానికి గురయ్యాడు. సమాధానాల కోసం తన మూలాన్ని వెతుక్కుంటూ ఆ తామర తోడు గుండా కిందకు ప్రయాణించడం ప్రారంభించాడు. 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఆ తూడు లోపల చీకట్లో వెతికాడు. కానీ తన ఉనికికి కారణమైన మూలం దొరకలేదు. ఆ సృష్టి రహస్యం అంతుబట్టలేదు. చివరికి అలిసిపోయి తిరిగి ఆ తామర పువ్వు పైనే కూర్చుని కళ్ళు మూసుకుని తీవ్రమైన ధ్యానంలోకి వెళ్ళాడు. అప్పుడు ఆయన అంతరాత్మలో వినిపించిన ఒకే ఒక్క దివ్య శబ్దం, తప. ఆ నాదంతో ఆయనకు పూర్తి జ్ఞానోదయం అయింది. సత్యం బోధపడింది. తన ఎదురుగా సాక్షాత్తు ఆ మహావిష్ణువు తన అద్భుతమైన స్వరూపంతో దర్శనమిచ్చాడు. సృష్టి కార్యాన్ని ప్రారంభించమని బ్రహ్మను ఆజ్ఞాపించాడు. అక్కడి నుండే మనకు తెలిసిన ఈ భౌతిక సృష్టి మొదలైంది. బ్రహ్మ తన సంకల్పంతో దేవతలను, గ్రహాలను, నక్షత్రాలను, భూమిని, సకల జీవరాశులను సృష్టించాడు. భూలోకం, పాతాళం సహా 14 లోకాలను నిర్మించాడు. మనం బ్రతుకుతున్న ఈ భౌతిక ప్రపంచం అలా రూపుదిద్దుకుంది. కానీ ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన ఒక భయంకరమైన సత్యం ఉంది. ఈ సృష్టి శాశ్వతం కాదు. ఇదంతా కేవలం ఒక ఖచ్చితమైన కాలచక్రంలో నడిచే ఒక తాత్కాలిక భ్రమ మాత్రమే. ఒకసారి ఊహించండి, మన మనుషుల లెక్కల ప్రకారం ఒక మహాయుగమం అంటే 4.32 మిలియన్ సంవత్సరాలు. అలాంటి 71 మహాయుగాలు గడిస్తే అది ఒక మన్వంతరం.
అలాంటి 14 మన్వంతరాలు గడిస్తే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అది కేవలం ఒక్క పగలు మాత్రమే. అంటే మన లెక్కల్లో అది 8.64 బిలియన్ సంవత్సరాలు. అద్భుతం ఏమిటంటే ఈ ప్రాచీన లెక్కలను మోడర్న్ సైన్స్ కూడా పరోక్షంగా అంగీకరిస్తోంది. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సేగన్ ఒక మాట అన్నాడు: విశ్వం పుట్టుక మరణం గురించి మోడర్న్ కాస్మాలజీతో సరిపోయేంత ఖచ్చితమైన అనంతకాల గమన లెక్కలు ఉన్న ఏకైక మతం హిందూ మతం మాత్రమే అని ఆయన ప్రశంసించాడు. బ్రహ్మకు పగటిపూట సృష్టి జరుగుతుంది. రాత్రి సమయంలో ఈ భూమి ప్రాణులు అన్నీ తాత్కాలిక ప్రళయంలో మునిగిపోతాయి. మళ్ళీ ఉదయం కాగానే కొత్త సృష్టి. అలా బ్రహ్మదేవుడికి వయసు పెరుగుతుంది. బ్రహ్మకు 100 సంవత్సరాలు నిండిన ఆ ఆఖరి రోజున ఈ విశ్వం మొత్తం శాశ్వతంగా అంతరించిపోతుంది. దానినే మహాప్రళయం అంటారు. అప్పుడు శివుడు లయకారుడిగా మారి సర్వాన్ని నాశనం చేస్తాడు. ఈ అనంతమైన బ్రహ్మాండం మొత్తం కరిగిపోయి మళ్ళీ ఆ మహాకారణ జలంలో కలిసిపోతుంది. ఒక విశ్వం పుట్టి పెరిగి గిట్టే మొత్తం సమయం అక్షరాల 311 ట్రిలియన్ సంవత్సరాలు. కానీ ఆ మహావిష్ణువుకి ఈ సమయం ఎంత? అది కేవలం ఆయన వదిలి పీల్చుకునే ఒక్క చిన్న శ్వాస మాత్రమే. ఆయన గాలి వదిలితే మనం పుడుతున్నాం. గాలి లోపలికి పీల్చుకుంటే మనం అంతమవుతున్నాం. మనం, మన భూమి, మన జీవితాలు, మన సౌర కుటుంబం, ఈ గెలాక్సీ ఇదంతా కేవలం ఆ మహాశక్తి తీసుకునే ఒక శ్వాసలో రాలుతున్న ఒక చిన్న ధూళికణం మాత్రమే. ఇదే సృష్టి, ఇదే అంతం. మనం మెగా ఇంట్రోలో చూసిన అనంతమైన మహాయుగ చక్రం ఇప్పుడు తన మొదటి అడుగు వేయబోతోంది. ఇప్పటి వరకు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించిందో ఆ సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నాం. కానీ సృష్టి జరిగిన కొత్తలో ఈ భూమి ఎలా ఉండేది? మనం ఊహించలేనంత ఎత్తు, మరణం ఎరుగని ఆయుష్షు, 32 అడుగుల ఎత్తుండే మన పూర్వీకులు దేవతలతో కలిసి నడిచిన ఆ గోల్డెనేజ్ రహస్యాలు మీకు తెలుసా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.